ధ్యానాలకు ఆహ్వానం. ఈ ఉదయం 57వ కీర్తనలో 6వ వచనం నుండి 10వ వచనం వరకు, దేవా ఆకాశము కంటే అతి ఉన్నతుడుగా నిన్ను కనపరచుకోను, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ అడుగులను చెక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడిరి. నా హృదయం నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ఈ 5 వచనాల్లో అనుదినము దేవుని స్తుతి, ప్రభుని స్తుతించడానికి ఏదో ఒక బర్త్డే రోజు, థ్యాంక్స్ గివింగ్ రోజు, లేక పిల్లలు పరీక్షలు పాస్ అయినప్పుడు ఆ రోజే కాదు, లేక ప్రమోషన్ వచ్చినప్పుడు ఆ రోజే కాదు. దైవ గ్రంథంలో ఇక్కడ మనం చూసినట్లుగా అనుదినము దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీవు నేను అనుదినం దేవునికి స్తోత్రం చెల్లించాలి. కీర్తన 51:10లో దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. అనుదినము స్తుతించేవారుగా ఉండాలి. ఆర్ఆర్కే మూర్తి గారు వారి డైరీ చూస్తే కొంతమందికి ఆశ్చర్యం కలిగింది. అనుదినము ఏదో ఒక స్తుతి అంశము ఆయన డైరీలో ఉంటుంది. ఒకరోజు హైదరాబాద్లో ఆయన ఆ బస్సు ఎక్కిపోయి స్లిప్ అయ్యారు. అయితే వెంటనే ఆయన కొంచెం స్థిరంగా నిలబడి ఆ నేల మీద నిలదొక్కున్నారు. దాని గురించి పంకాలుగా వ్రాశారు. నేను ఆ దినం స్లిప్ అయినట్లయితే ఆ టైర్ కింద పడేవాడినో, లేక వెనక పడేవాడినో, లేక నేల మీద పడి నా మెదడు చీరిపోయేదో, లేక నా కాలు ఫ్రాక్చర్ అయ్యేదో. మరి దేవుడు నన్ను ఆశ్చర్యంగా నిలిపాడు అంత వేగంలో కూడా. కాబట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినం నీ డైరీలో ప్రేయర్ రిక్వెస్ట్లతోనే నింపావా? మీ డైరీ నిండా సవాళ్ళతోనే రాసుకున్నావా? నీ డైరీ నిండా విచారాలేనా? నీ డైరీ నిండా కన్నీళ్ళేనా? నీ డైరీ నిండా ఇక నాకు జవాబు రాని అంశాలు అని అనుకున్నావా? కాదు. నిశ్శబ్ద సంఘటనలో కూడా దేవుడు నీకు జవాబిస్తున్నారు. నీకు జవాబు రాలేదని ఎప్పుడు అనుకుంటున్నావో, దేవుడు ఇంకో రకంగా నిశ్శబ్దంగా ఆయన నీకు జవాబిస్తున్నారు. అనగా నా ప్రాణము నా హృదయము దేవుని యొద్ద నిబ్బరము కలిగి ఉన్నది, ఆయన నాకు ఉత్తరమిచ్చున్నాను. దేవుని దగ్గర నిబ్బరము కలిగి ఉన్నాం. 108వ కీర్తనలో 1వ వచనంలో దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు స్తుతిగానము చేయను. కనుక ఈ దినం దేవునికి ఎంతో స్తోత్రములు చెల్లించే దినం. రేపు దేవునికి ఇంకా ఎక్కువగా స్తోత్రాలు చెల్లించే దినం. నాకెప్పుడో ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు,
మంచి అందమైన భార్య దొరికినప్పుడు అప్పుడు స్తుతిస్తాం అనుకుంటున్నావేమో మిత్రమా, అది చాలా మంచి నిర్ణయం కాదు. అనుదినము దేవునికి కృతజ్ఞత చెల్లించు దినం అని దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనే ఒక గొప్ప దైవజనుడు, అమెరికా దేశంలో ఆయన ఒక సంఘ కాపరి, సంఘ సంస్కర్త, సంఘ వైతాళికుడు, ఎన్నో స్టేట్మెంట్స్ వ్రాశారు. దానిలో ఒకటి ఏంటంటే, నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను ఎందుకంటే నాకు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ఏంటంటే, ఒకనొక దినం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రాబోతూ ఉన్నది. ఆ రోజున శ్వేత జాతీయులు లేక రంగు జాతీయులు, కలర్డ్ పీపుల్ అంటారు, లేక నల్లవారు, తెల్లవారు నల్లవారు, యేసయ్య రక్తం చేత విమోచించబడిన వారందరూ ఒక్కచోట మోకరించి ఒకే కప్పులో నుండి ద్రాక్షరసం తీసుకొని, ఒకే రొట్టెలో నుండి వారు కమ్యూనియన్ తీసుకొని ఒకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తారు అని ఆయన ప్రార్థనాంశం స్తుత్యాంశంగా మార్చబడి, అమెరికా దేశంలో ఈ రకమైన వివక్షత కొట్టివేయబడి, ఈనాడు ప్రతి సంఘంలో కూడా ఏదో కొంత పర్సంటేజ్ ఈ రకమైన ఆ యొక్క మరి కలర్డ్ పీపుల్ వారు సంఘంలో కలిసి దేవుని స్తుతిస్తున్నారు. కనుక అనుదినము స్తుతించే దినం. ఆ రకంగా మన జీవితంలో ప్రతిదినం మీరు సంతోషించి ఆనందించండి. నేను మరలా చెప్పుదును ఆనందించండి అని పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసినట్లుగా, నేను మరలా చెప్పుదును ఆనందించండి. నీ జీవితంలో నా జీవితంలో ఆనంద రహస్యం క్రీస్తులోనే ఉన్నదని మనం నమ్ముతున్నాం. ఈ మేరకు దేవునికి ఎంతో స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఎంతైనా నమ్మదైన మా తండ్రి, సహాయం చేయండి. ఈ ఉదయకాలం 57వ సంకీర్తనలో 6వ వచనం నుండి 9వ వచనం వరకు మేము గమనించాం. కీర్తనకారుడు స్తుతించాడు, జవాబు వెంటనే రాకపోయినా స్తుతించాడు. అదే రకంగా మేము కూడా నిన్ను అడ్వాన్స్గానే స్తుతిస్తున్నాం. మా అవసరాలు ఎక్కువగా ఉన్నాయి, మా సవాళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మాకున్న ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, అయినా అడ్వాన్స్గా నిన్ను స్తుతిస్తున్నాం. వాటన్నిటికీ జవాబులు ఇవ్వండి. ఇచ్చారు. మీరు మా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చినందున ప్రభువైన యేసయ్య నామములో అడిగినాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికైనా ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.